ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ రెసిపీ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. నేను తీసుకున్న 1/2 లీటర్ పాలలో నుంచి కస్టర్డ్ మిక్స్ కోసం ఒక చిన్న కప్పులో కొంచెం పాలు తీసుకున్నాను. మార్కెట్లో మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్తో కస్టర్డ్ పౌడర్ అనేది దొరుకుతుందండి. మనం తీసుకున్న కొంచెం పాలలో 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాను. ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న పాలను మేగడ కట్టకుండా గరిటెతో కలుపుకుంటూ మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత కలుపుకున్న కస్టర్డ్ మిక్స్ను పాలలో వేసుకొని కలుపుకోవాలండి. కస్టర్డ్ మిక్స్ వేసేటప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. దీనిలో రుచికి సరిపడంత షుగర్ వేసుకొని షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి. ఒక 3 నిమిషాల వరకు మరిగించుకుంటే సరిపోతుందండి. మరి కన్సిస్టెన్సీ అనేది బాగా థిక్గా అయిపోయినా సరే చల్లారిపోయిన తర్వాత ఇంకా ముద్దగా అయిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత దీన్ని చల్లబరుచుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ చల్లబరుచుకోవడం వల్ల పైన అనేది మేగడ కట్టకుండా ఉంటుందండి. ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత 1 అవర్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల కన్సిస్టెన్సీ అనేది ఇంకొంచెం థిక్గా అవుతుంది. కూల్గా తినడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగుంటుందండి. ఈలోపు నేను దానిలో కావాల్సిన ఫ్రూట్స్ అన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఈ కస్టర్డ్ మిక్స్లో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అనేది ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత కొంచెం థిక్గా అయింది. దీనిలో నేను కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకున్నాను. వీడియోలో చూపించిన ఫ్రూట్స్ అన్నింటినీ నేను ఈ కస్టర్డ్ మిక్స్లో వేసుకున్నానండి. గ్రేప్స్, పొమోగ్రనేట్, యాపిల్, బనానా ఈ ఫ్రూట్స్ అయితే వేసుకున్నానండి. దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఇలా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.